హాయ్ అండి, దిస్ ఈజ్ జ్యోతి. కాలీఫ్లవర్లో కాబూలీ చనా పూల్ మకాన్ వేసి కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు ప్రాసెస్ ఇదిగోండి. కాలీఫ్లవర్తో మిక్స్డ్ వెజ్ కర్రీ తయారు చేయడానికి నేను కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఆయిల్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు వేసానండి ఆయిల్. అయితే దీనికోసం నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న ఆనియను, నా దగ్గర ఇది ఉండిపోయిందండి ములక్కాడ, అది పూర్తిగా ఆప్షనల్ అనమాట. ఉన్నది కాబట్టి నేను వేస్తున్నాను, ఉండిపోయింది అనేసి. ఒక టమాటా పెద్దది, ఒక ఉల్లిపాయ, తర్వాత 3 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర. అయితే ఇదిగో కాలీఫ్లవరు మీడియం సైజుది అక్కడ తీసుకున్నాను కాలీఫ్లవరు. ఇందులో నేను కాబూలీ చనా కూడా వేస్తున్నాను. కాబూలీ చనా తర్వాత పూల్ మకాన్ కూడా వేస్తాను. ఆయిల్ హీట్ అయ్యింది, ఆనియన్ వేసాను. ఇదిగోండి, ఆనియన్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాము. ఈ లోపల నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, ఒక 1/2 టీ స్పూను. తర్వాత కొంచెం కలిపి పసుపు, కొద్దిగా 1/2 టీ స్పూన్ పసుపు, కారం కూరకు అది సాల్ట్ కూరకు సరిపడి ఇప్పుడే వేసేస్తున్నాను నేను. ఒక 1/2 టీ స్పూన్ వేసాను. ఇది కొంచెం కలిపిన తర్వాత ఈ అల్లం వెల్లుల్లి వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది కదండి. నూనెలో వేగుతుంటే బాగుంది, కమ్మగా మంచి వాసన వస్తుంది కూర ఇంకా వండకమంటే. నేను కూరకు సరిపడా కారం ఇప్పుడే వేసేస్తున్నాను. కూరగాయలు ఎక్కువ తీసుకున్నాను కదా నేను, 1.5 వేసాను. కారం అయితే 1.5 టీ స్పూన్ వేసాను. ఇప్పుడు కాలీఫ్లవర్ యాడ్ చేస్తాను. కాలీఫ్లవర్ కొంచెం ఇలా వేగిన తర్వాత నేను ఈ కాబూలీ చనా కొద్దిగా బాయిల్ చేశానండి, ఒక 5 మినిట్స్ అలాగా. అవి తొందరగానే ఉడికిపోతాయి, నో ప్రాబ్లం. ములక్కాడ, పచ్చిమిర్చి, టమాటో అన్నీ వేస్తానండి. కొద్దిగా కొత్తిమీర వేస్తాను, కరివేపాకు వేస్తాను. కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేయటం ఉంచుకున్నాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసి కొద్దిగా మూత పెట్టి సిమ్లో పెడదామండి. ఇవి మగ్గిన తర్వాత అప్పుడు మనం వాటర్ యాడ్ చేద్దాం. ఇవన్నీ ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టి సిమ్లో పెడదాం. చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. ఇందులో వాటర్ బయటకు వచ్చింది కదా, కూరగాయల్లో వాటర్. ఇదంతా అయిపోయాక మనం వాటర్ యాడ్ చేద్దామండి. దీంట్లోకి నేను పూల్ మకానా కూడా వేస్తున్నాను. ఇది పూల్ మకానా చాలా మంచిది, హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో మనకు ఉపయోగాలు. అయితే ఇంకోటి ఏంటంటే బ్యూటీ సీక్రెట్ కూడా అందులో ఉంది, బ్యూటీకి ఉపయోగపడేది. ఆ పూల్ మకాన్ ఎక్కువ తింటేనటండి ముడతలు రావట. యాంటీ ఏజింగ్ అది మనకి ఉపయోగపడుతుంది. ముఖం మీద ముడతలు రాకుండా, మన వయసు తెలియకుండా అది మనకి ఉపయోగపడుతుందటండి. నేను బుక్లో చదివాను. అలాగే మంత్రి సత్యనారాయణ రాజు గారు ఉన్నారు కదా, ఆయన ప్రకృతి వైద్య నిపుణులు, ఆయన కూడా ఆయన మాటల్లో చెప్తూ ఉంటారు అది చాలా మంచిది అనేసి. పూల్ మకానా తింటే యాంటీ ఏజింగ్గా పనికొస్తుంది, ముఖం మీద ముడతలు రావు, మీ వయసు తెలియకుండా అది మీకు హెల్ప్ చేస్తుంది అని చెప్తూ ఉంటారు ఆయన. సో మంచి ఏమిటంటారు, ఆరోగ్యానికి మంచిగా అది ఉపయోగపడుతుంది కాబట్టి మనకి. అలాగే బ్యూటీకి, అలాగే మంచి క్వాలిటీస్ ఉన్నాయి దాంట్లో. అందుకని అప్పుడప్పుడు పూల్ మకాన్ తింటూ ఉండండి, ఓకేనా. ఈ ముక్కలు ములిగే వరకు ఇంకా వాటర్ వేయాలి. నేను శనగలు ఉడకబెట్టి నీళ్ళు కొద్దిగా ఉన్నాయి వేస్తున్నాను. ఇదిగోండి, మరీ ఎక్కువ వేసేయక్కర్లేదు వాటర్, ముక్కలు ములిగే వరకు వేస్తే చాలు. ఆ పూల్ మకాన్లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం అప్పుడప్పుడు వాడుకుందామండి.
అవి స్నాక్స్ లాగా ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం చల్లి పిల్లలకి ఇచ్చినా తింటారు ఖాళీ టైంలో. చూద్దామండి కూర ఎంతవరకు వచ్చిందో. ఉడికిందండి, 70% ఉడికిన తర్వాత మనం ఈ పూల్ మకానా ఇందులో యాడ్ చేయాలి. అయితే చాలామంది పూల్ మకానా ఆయిల్లో ఫ్రై చేస్తారండి. మరి మనము హెల్త్తో కూడా ముడిపడి ఉంది కదా, టేస్ట్ ఒకటే కాదు, టేస్ట్ హెల్త్ అన్నీ చూసుకోవాలి. కాబట్టి నేను వాటర్లో నానబెట్టానండి. వాటర్లో సోక్ చేసి ఉంచినవి నేను తీసేసి ఇందులో వేసేస్తున్నాను. టేస్ట్తో పాటు మనం ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదండి. అందుకనేసి కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ అవాయిడ్ చేస్తానన్నమాట. నేను డీప్ ఫ్రై చేయకుండాను సాధ్యమైనంత వరకు. ఇవి నానబెట్టాను కదా, తొందరగా కలిసిపోయాయి ఇందులోను, చాలా త్వరగాను. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేయక్కర్లేదు. అవి పిల్లలు తినడానికి స్నాక్స్ లాగా కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసి అలా వేపేస్తే చాలండి. వేపేసి పైన ఉప్పు కారం చల్లితే అది తినొచ్చు అనమాట. కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేస్తున్నాను, 1/2 టీ స్పూను. కొంచెం మసాలా కూడా వేస్తే బాగుంటుందండి, ఇందులోను టేస్ట్ బాగుంటుంది. కాలీఫ్లవర్లో మసాలా వేస్తే ఇది కూడా 1/2 టీ స్పూన్ వేసాను. ఇది కొంచెం దగ్గరికి ఎగిరాక మనం కొత్తిమీర కలిపేసి ఆపేయడమే. ఓకే, ఇంకొంచెం వాటర్ ఉంది, ఇంకా దగ్గరికి ఎగరాలన్నమాట. ఎగిరిన తర్వాత ఆపేయడమే. కాలీఫ్లవర్ కర్రీ అయిపోయినట్టే. చూద్దామండి. ఓకే, దగ్గరికి ఎగిరిపోయింది. ఏమాత్రం పులుసు ఉండాలి కదా కలుపుకోవడానికి, ఆ గ్రేవ్ ఉండాలి. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేసి ఇది ఆపేస్తాను. కొత్తిమీర ఎందులోనైనా వేసుకోవచ్చు కదండి, ఆ టేస్ట్ బాగుంటుంది కదా, అది రుచిని పెంచుతుంది. దొరికినప్పుడల్లా వాడుకోండి. కొత్తిమీర చాలా మంచిది, హెల్త్ పరంగా మంచిది, టేస్ట్ పరంగా బాగుంటుంది, కూరకు రుచిని అందాన్ని తెస్తుంది. ఓకే అండి, అయిపోయింది మన కాలీఫ్లవర్ కాబూలీ చనా విత్ ఏమంటారు అది పూల్ మకానా కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.